వృత్తి వ్యాపారస్తులు ఈ యొక్క సమయంలో చేయకూడనటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటయ్యా అంటే కనుకను పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ, ఎవరికన్నా అప్పు ఇచ్చేటువంటి విషయంలో కానీ, షూరిటీస్ ఇచ్చేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజ సంబంధితమైనటువంటి దోషం కొంతమేరకు కనపడుతున్నది కాబట్టి రుణ సమస్యలు అయితే కనుక వెంబడిస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందంటే కనుకను విద్యార్థులకు ఈ నెల అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుందండి. కొంతమేరకు గురుబలం తక్కువ ఉండడం వల్ల మీ యొక్క దృష్టి కేంద్రీకరించడంలోనూ కొంతమేరకు ఇబ్బంది పడవచ్చు, కానీ మీకు వచ్చేటువంటి అవుట్పుట్ మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. పోటీ రంగ పరీక్షల్లో పాల్గొందామనేటువంటి వాళ్ళకు కూడాను ఇది అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే విదేశీ ఉద్యోగం, విదేశీ విద్య, విదేశీ వ్యాపార వంటి విషయాల్లో ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కొంతమేరకు ఈ నెల అనుకూలించబోతుందనే మనం మాట్లాడుకోవాలి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను ఈ సమయంలో కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ రీత్యా ఇలా ఉండబోతుంది వృషభ రాశి వారికి నెల అంటే కనుకను కుటుంబ జీవనంలోనూ కొంతమేరకు ఒడిదుడుకులైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏవైతే కనుక ముందు నుంచి మీ మీద ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ, లిటిగేషన్ ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రము కారాగార వాసం ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కుజుడు వల్ల ఏంటంటే కనుకను వాటిల్లో మీరు అనుకునేటువంటి తీర్మానం ఒకటి, అక్కడ వచ్చేటువంటి విధి విధానం ఒకటిగా ఉంటుంది. దానివల్ల ఎంతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా కనబడుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించాలి. అన్నదమ్ముల మధ్యలో కానీ, కుటుంబ ఆ యొక్క ఆస్తి తగాదాల విషయాల్లో ఉన్నటువంటి గొడవల్లో కూడాను కొంతమేరకు సామరస్యాన్ని పాటించడం ఎంతో మీకు మేలును చేస్తుంది. అయితే ఈ సమయంలో ఏంటంటే కనుకను మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారము, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి కీలకమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి గుర్తుంచుకోండి.